వస్తున్నాడు అని మాలిక అనగానే అలర్ట్ అవుతాడు తరుణ్. చేతిలో 3 కవర్లు పట్టుకొని ముందుకు నడుస్తున్న ఆ వ్యక్తిని మెల్లగా ఫాలో చేయడం స్టార్ట్ చేశారు ఇద్దరు. ఇంతలో వానికి ఏమనిపిస్తుందేమో టక్కున వెనక్కి తిరుగుతాడు. అది ముందే ఊహించిన ఇద్దరు వేగంగా అక్కడే ఉన్న ఒక గోడచాటుకు వెళ్ళి దాక్కుంటారు. మెల్లగా తొంగి చూసిన తరుణ్కి వాడు ముందుకు వెళ్తున్నట్టుగా కనిపించడంతో మళ్ళీ బయటకు వస్తారు. ఇంతలో వాడు లెఫ్ట్ తిరుగుతాడు. వాని వెనకాలే వీళ్ళు అటువైపు వెళ్ళగానే ఒక నిర్మానుష్యమైన ఓపెన్ ప్లేస్లో కనిపిస్తుంది. మొత్తం చూసిన వీళ్ళకి ఆ ప్లేస్లో ఒక్క పురుగు కూడా కనిపించదు. అక్కడే నిలబడి చూపులతోటే ప్లేస్ అంతా జల్లెడ పడతారు ఇద్దరు. కానీ ఎంత చూసినా ఎవరూ కనిపించరు. అయోమయంగా ఇప్పుడే ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చాడు, ఇంతలోనే ఎటు మాయమయ్యాడు అని మాలిక అనగానే ఒక్క నిమిషం, అక్కడ ఏదో ఉన్నట్టుంది అని కొంత దూరాన ఉన్న ఒక చిన్న విగ్రహం వైపు నడవడం మొదలు పెడతాడు తరుణ్. దూరం నుండి చూస్తున్న మాలికకు కూడా అక్కడ ఏదో ఉన్నట్టుగా అనిపించడంతో ఆమె కూడా అటువైపు కదులుతుంది. ఎప్పుడైతే ఈ ఇద్దరు ఆ విగ్రహం దగ్గరకు చేరుకున్నారో ఒకడు వేగంగా బయటకు వచ్చి చేతిలోని ఇసుకను వాళ్ళ ముఖాన్ని కొడతాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఇంతకుముందు వీళ్ళు ఫాలో చేసిన పర్సన్. కళ్ళు కళ్ళు మండుతున్నాయి, ఆగురా అని కళ్ళు తుడుచుకుంటూనే వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తారు ఇద్దరు. బట్ నో యూజ్, ఎలాంటి ఫలితం లేదు. పిచ్చి కుక్క తరుముతున్నట్టుగా పరిగెత్తుకుంటూ ఆ ప్లేస్ నుండి బయటకు వచ్చి మళ్ళీ తన త్రోవ పట్టుకుంటాడు వాడు. ఈ క్షణం వాని గుండె 100 వేగంతో కొట్టుకుంటుంది. కొన్ని క్షణాల తర్వాత నార్మల్ అవ్వగానే ఒకచోట కూర్చున్నారు ఇద్దరు. ఆక్రోషంతో తరుణ్ పక్కనే ఉన్న రాయిని చేతితో కొడుతుంటే మాలిక అతన్ని కామ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంతలో మాలిక ఫోన్ రింగ్ అవుతుంది. స్క్రీన్ వైపు చూసిన ఆమెకు హేమంత్ కాల్ చేస్తున్నట్టుగా కనిపించగానే సైలెంట్లో పెట్టేసి బాధపడతారు. ఈసారి మనం అదృష్టం బాలేదు అంతే, కానీ వాడు తొందరలోనే దొరుకుతాడు అని అంటుంది. ఆమె మాటలు పూర్తి చేసిందో లేదో మళ్ళీ ఫోన్ రింగ్ వినిపిస్తుంది. ఈసారి కూడా హేమంత్ నెంబర్ కనిపించడంతో కాల్ లిఫ్ట్ చేయకుండా మెసేజ్ టైప్ చేస్తూ సారీ సార్, ఐఎమ్ బిజీ రైట్ నౌ అని పంపిస్తుంది. కొద్దిగా కోపం తగ్గగానే పైకి లేస్తూ వెళ్దాం పదండి అంటాడు తరుణ్. ఒక్క నిమిషం అని ఫోన్ తీసి ఎవరికో నెంబర్ డయల్ చేస్తుంది. అటువైపు కాల్ లిఫ్ట్ చేస్తూ హలో చెప్పండి మిస్ మాలిక అంటాడు శరత్. సార్ మేము అతన్ని చూసాం అని అనగానే ఎవరిని అని ఆతృతగా ప్రశ్నిస్తాడు శరత్. అతనికి జవాబిస్తూ జరిగింది మొత్తం వివరిస్తుంది మాలిక. మొత్తం విన్న శరత్ వాట్, అవునా, మీరు ఆ లొకేషన్ చెప్పండి, నేను మా కానిస్టేబుల్స్ పంపి ఇప్పుడే ఎంక్వైరీ చేయిస్తా అని అంటాడు. ఓకే సార్ అని వాళ్ళ లైవ్ లొకేషన్ అండ్ ఏరియా మొత్తం పంపిస్తుంది. ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు. కానిస్టేబుల్ అని పిలవగానే 3 కానిస్టేబుల్స్ శరత్ ఎదురుగా ప్రత్యక్షమవుతారు. ఫోన్లో మాలిక పంపిన ఏరియా చూపిస్తూ ఈ ఏరియాకి వెళ్ళి మొన్న చెప్పా కదా వాణ్ణి వెతకండి, అక్కడ ఏ మాత్రం డౌట్ఫుల్గా అనిపించినా వెంటనే నాకు ఇన్ఫామ్ చేయండి, గాట్ ఇట్ అని చాలా సీరియస్గా అంటాడు. ఎస్ సార్ అని అక్కడి నుండి వెళ్ళిపోతారు వాళ్ళు. ఏంటి ఈ మధ్య అసలు ఫోన్ చేయడమే మానేసావు అని ఫోన్లో నుండి అడుగుతుంది ఒక గొంతు. ఏం చేయండి స్వామి, ఆ మాలిక వల్ల నా పోస్ట్కి నామం పడిపోయేలా ఉండేది, అందుకే కొంచెం భయంగా పనిచేయాల్సి వచ్చింది. అయినా నీకు రోజు ఫోన్ చేయడం అవసరమా, ఎలాగో రోజు చూస్తూనే ఉంటావు కదా అని అంటుంది కమల కొంచెం మత్తైన స్వరంతో. రోజు చూస్తామని మాట్లాడడం మానేస్తామా, దాని పని దానిదే, దీని పని దీనిదే అని ఆగిపోయి, సరే కానీ ఈ మధ్య మాలిక రావడం లేదు, నువ్వేమైనా భయపెట్టావా అని కొంటెగా అడుగుతాడు ఆ వ్యక్తి. కమల జవాబు ఇవ్వబోతుండగానే కమల కమల అనే జగదీశ్వరిదేవి పిలుపు వినిపించడంతో చిరాకుగా అతనికి బాయ్ చెప్పి అమ్మగారు వస్తున్నా అని అక్కడి నుండి హాల్ వైపు నడుస్తుంది. నీ ఫోన్ ఎక్కడుంది అని అడిగింది జగదీశ్వరి తన వైపే వస్తున్న కమలను చూస్తూ. వంటగదిలో ఉంది అమ్మగారు, వెళ్ళి తీసుకురా అని జగదీశ్వరిదేవి అనగానే సడన్గా ఇప్పుడు నా ఫోన్ ఎందుకు అడుగుతుంది ఈ ముసలి అని మనసులోనే అనుకుంటూ కిచెన్లోని ఫోన్ పట్టుకొని అక్కడికి చేరుకుంటుంది కమల. లాక్ తీ, ఒక నెంబర్ చెప్తా దానికి కాల్ చేయి అని అనగానే కమల తూచా తప్పకుండా అలానే చేస్తుంది. డయల్ చేయడం అయిపోగానే కాలింగ్ వెళ్తుండడంతో ఇదిగోండి తీసుకోండి అని ఫోన్ జగదీశ్వరికి అందిస్తుంది కమల.
రింగ్ వెళ్తుంది కానీ అటువైపు నుండి ఎవ్వరూ కాల్ లిఫ్ట్ చేయడం లేదు. మళ్ళీ కాల్ చేస్తుంది కానీ సేమ్ ఆన్సర్ రావడంతో ఇక నిరాశతో తీసుకో అని అంటూ ఫోన్ కమలకు అప్పచెప్తుంది. ఫోన్ తీసుకుంటూ ఏమైంది అమ్మగారు? ఎందుకు అలా ఉన్నారు? అని అనుమానంగా ప్రశ్నిస్తుంది కమల. ఏమి లేదే, మాలిక 2 రోజుల నుంచి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. తాజీ ఇంటికి వెళ్తే కలవడం లేదు. మళ్ళీ ఏమైనా జరిగిందా అని భయంగా ఉంది అని బాధగా అంటుంది. ఆమె మాటలు పూర్తయ్యాయో లేదో మెట్ల వైపు నుండి మనల్ని వద్దనుకొని దూరంగా వెళ్తున్న వాళ్ళ గురించి ఎందుకు నాన్నమ్మ ఇంకా ఆలోచిస్తున్నావు? వాళ్ళ గురించి ఆలోచిస్తే వచ్చేది తలనొప్పి ఒక్కటే అని అంటాడు చాలా కటుగా హేమంత్. అది కాదు తాతాజీ అని జగదీశ్వరిదేవి మాట్లాడే లోపే, నానమ్మ ఎనఫ్, మనం చాలా ట్రై చేశాం. నేను కూడా ఆమెను కలవడానికి చాలాసార్లు ఆమె ఇంటికి వెళ్ళాను, కానీ ఒక్కసారి కూడా కలవలేదు. కనీసం ఒక ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడలేదు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తే మన స్టేటస్ తగ్గిపోతుంది అని ఆక్రోషంగా చెప్పి, కమల డిన్నర్ రెడీనా అని అడుగుతాడు. ఆనందంతో హా హా బాబు గారు, ఒక 5 నిమిషాలు పట్టిస్తా అని వంటగదిలోకి వెళ్తుంది కమల.